నీకు పరమాత్ముడు ఉన్నాను అనుకుంటే, పరమాత్ముడే ఇదంతా క్రియేట్ చేసిండు అనుకుంటే, నువ్వు ప్రకృతిలో పరమాత్మను చూడు, నీకు కనపడతాడు కదా. ఎట్లా చూడాలి చెప్పరా? ఎలా చూడాలో చెప్పరా? ఇక్కడ ముక్కు ఇచ్చి అక్కడ సువాసన ఇచ్చిందంటే ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? నేచర్ నుంచి వచ్చిందని నేను అంటున్నా. నాకు భగవంతుడే ఇచ్చిండని నువ్వు అంటున్నావు. సప్త స్వరాలు అక్కడ కింద పడంగానే ఒక అద్భుతమైన స్వరం వస్తుంది. ఆ స్వరం చెవులకు వస్తుంది. ఇప్పుడు చెవులిచ్చి స్వరం ఇవ్వకుంటే ఏంటి నీ పరిస్థితి? కళ్ళిచ్చి అడవులు ఇవ్వకుంటే ఏంటి నీ పరిస్థితి? నాలుక అందమైన రుచులను మొత్తం అనుభవించడానికి నాలుకిచ్చి అక్కడ పళ్ళకు రుచి ఇవ్వకుంటే నీకేంటి పరిస్థితి? అదంతా ఇచ్చిందే ఒక దేవుడు, ఒక దైవం అని నువ్వు అనుకుంటున్నావు. నేను కాదు, చాలా మంది అనుకుంటారు. దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. దాంట్లో శాస్త్రీయత ఎంత అనేది గమనిస్తూ ఉండాలి కదా. అవును. కాబట్టి ఇది మనం ఇంత చదువుకొని క్రాంతి, నారు పోసినోడే నీరు పోస్తాడు. అరే మనం కనే పిల్లల్ని కూడా దేవుడిచ్చిండనే భ్రమలో బతుకుతూ ఉంటారు చాలామంది. అవన్నీ మనం విప్పి చెప్పటానికే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ లోకం మీదకి వచ్చాం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందించాలి. ఓకే. కాబట్టి ప్రకృతిని క్రియేట్ చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అది తనకు తానే క్రియేట్ చేయబడింది. ఓకే. కాబట్టి ఈ నేల మీద అనేక మంది పాటలు రాశారు. దాశరథి ఎంత దాశరథి భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో. మీకు అక్కడనే సమాధానం దొరికింది. ఇది సూర్యుడి నుంచి విడిపోయిన గ్రహం అని కదా. దీన్ని ఎవరు క్రియేట్ చేయలేదని దాశరథి చెప్పాడు. నా ఫ్రెండ్ అశోక్ తేజ అంటాడు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఎంత బాగా రాశాడు. కృష్ణశాస్త్రి అంటాడు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాటిపోనా ఎటులైనా ఇచ్చటనే ఉండిపోనా అంటాడు కృష్ణశాస్త్రి. ఎలాంటి మహానుభావుడు కదా. కాబట్టి నేల మీద ఎన్నో వింతలు, ఎంతో అద్భుతాలు. అసలు పొద్దున్నే లేచి సూర్యోదయం చూస్తున్నప్పుడు కానీ, సూర్యాస్తమనం చూస్తున్నప్పుడు కానీ, అసలు నువ్వు స్నానం చేసేటప్పుడు నీళ్లు ఒంటి మీద పడుతున్నప్పుడు కలిగే అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఇలా కొట్టుకొని అమ్మ నేను బతికే ఉన్నాను అన్నప్పుడు కలిగే ఆనందం ఎంత ఉన్నతంగా ఉంటుంది. దీన్ని జాయ్ చేయటం రావాలి కదా. కాబట్టి దీని మీద అనేక పాటలు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ తల్లిని ఎవరో క్రియేట్ చేశారు అని మీరు అన్నారు కదా. ఈ తల్లే పునరుత్పత్తి చేస్తుంది. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి. దేవుడైనా భూమిని వేడుకోవాలి, అమ్మా నీ కడుపున పుడతా నాకు కొంచెం స్పేస్ ఇయ్యవే అని కదా. కాబట్టి ఇంత అద్భుతమైన నేచర్ చాలా గొప్పది క్రాంతి. ఇంత ఈ భూమి మీద మనం పుట్టటం, ఈ భూమిలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జాయిగా స్వచ్ఛ, కాస్త గాలి పొల్యూట్ అయితే మనం పీల్చగలుగుతామా? పీల్చలేం. ఇంత స్వచ్ఛమైన గాలి ఇచ్చి, ఇంత స్వచ్ఛమైన ఇవన్నీ ఇచ్చి నేచర్ మనల్ని తయారు చేయటం, ఇంత క్రియేటివిటీగా మనల్ని తయారు చేయటం ఒక ఎత్తు అయితే, మనకు అనుకూలమైన వాతావరణం కదా. ఇక్కడ కళ్ళు ఇచ్చి, అక్కడ అందమైన పూలతోటి ఇచ్చి, ఇక్కడ చెవులు ఇచ్చి, అక్కడ సప్తస్వరాలు ఇచ్చి, ఇక్కడ ముక్కిచ్చి, అక్కడ సువాసన ఇచ్చి, ఇక్కడ ఆకలిచ్చి, అక్కడ పండ్లు ఇచ్చి, ఇంత అటాచ్మెంట్ ఉన్న ప్రకృతిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే ప్రకృతి ఈరోజు నాశనం అవుతుంది. దీనికి ఎవరు ప్రకృతి చాలా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ప్రకృతిని ఎంత గొప్పగా చూసుకోవాలో మనిషి. మరి విధ్వంసం చేస్తున్నారేంటి, నాశనం చేస్తున్నారేంటి? ఇవాళ కృష్ణ గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయినాయి
కదా. అవును. ఇవాళ అడవులు మొత్తం కూడా విధ్వంసం అయిపోతుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి కోసమే తప్పించే అనేక మందిని చంపివేసి అడవులను మొత్తం కూడా ఆదానికి అంబానికి దోచిపెడుతున్నారే. మరి భగవత్ సృష్టి అనుకుంటే భగవంతుడు సృష్టించిన దాన్ని ఎంత అపారంగా కాపాడుకోవాలి మనము. అవును. మరి ఎందుకు కాపాడట్లేదు? భగవంతునికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఓ క్రియేటర్ని ఎందుకు మోసం చేస్తున్నారు? వాడు క్రియేట్ చేసింది మన అందరి సర్వే జన సుఖినో భవంతు, అందరం చల్లగుండాలనేది కదా. అంటే భగవంతుడు ఉన్నాడరా? అది నేను అంటలేదు. నీ నమ్మకాన్ని బట్టి అయినా నువ్వు ఆలోచించు అని చెప్తున్నాను. ఓకే. నాకేం నమ్మకాలు నాకు ప్రకృతిని మీరు అంటే జయరాజు అనే వ్యక్తి నాస్తికుడా? రామదాస్ చరిత్ర విని ఉంటారు కదా. అవును. రామదాస్ కష్టపడి భద్రాచలంలో గుడి కట్టి ఆయన్ని తీసుకొస్తే నువ్వు పన్ను వసూలు చేసిన డబ్బులు వేయంటే డబ్బులు లేవంటాడు. తీసుకొచ్చి జైల్లో వేశారు. జైల్లో వేస్తే రామదాస్ ఏం పాడాడు? సీతమ్మకు జయించితి సింతాకు పతకము రామచంద్ర అని. ఇది నీ అయ్యే సొమ్మురా, నీ అబ్బ సొమ్మురా. ఇది నేను వసూలు చేసిన డబ్బులతోటి కడితే నన్ను ఇక్కడ జైలు వేశారు అని ఒక నాస్తికుడు మాట్లాడినట్టు రామదాసు మాట్లాడాడు.